పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు ఏదైతే ప్రశ్న వేసినావో మీ అందరికి తెలుసు, సుమారు 20 సంవత్సరాల నుంచి కాకా వెంకటస్వామి ఫౌండేషన్, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అన్ని చోట్ల పనిచేస్తుంది. ఇక్కడ స్కూళ్ళు కట్టించినాము, 2000 స్కూళ్ళలో ఫర్నిచర్ ఇచ్చినాము, 3000 బోర్వెల్స్ వేయించినాము, చెక్ డ్యామ్స్ కట్టించినాము. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కాకా వెంకటస్వామి ఫౌండేషన్తో నేను ఓడిపోయిన తర్వాత కూడా నిరంతరము అన్ని చోట్ల కూడా స్కూళ్ళలో ఫర్నిచర్ ఇవ్వడము, ఈ చారిటబుల్ యాక్టివిటీస్ అన్ని చోట్ల ఎప్పుడు కూడా నడుస్తున్నాయి. సో వంశీకృష్ణ గారు మనం వచ్చింది కేవలము స్కూల్లో బ్యాగ్స్ పంపించడానికి వచ్చిన, అది పార్టీ ప్రోగ్రామ్ కాదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు. మళ్ళీ కూడా ఎంపీ వంశీకృష్ణ గారికి చాలా సార్లు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా సరిగా ఇన్విటేషన్ లేదు, పిలవలేదు. కానీ ఎంపీగా ఆయనకు ఒక హక్కు ఉన్నది, అన్ని చోట్ల కూడా పోయి తిరిగే హక్కు ఉన్నది. ఇంకా మా ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తాము. ఎవరు ఏం అడ్డుకున్నా ఏం చేసినా కానీ మా ఫౌండేషన్ ద్వారా, కాకా వెంకటస్వామి గారి ఫౌండేషన్ ద్వారా నిరంతరము ప్రజలకు మేము సేవ చేస్తాము, కొనసాగుతుంది. ఇప్పుడు ఈసారి అందరి స్కూళ్ళలో తన పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను అందరికీ స్కూల్ బ్యాగ్స్ ఇవ్వాలని ఉంది, డెఫినెట్లీ ఇస్తామని చెప్పి మరి ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా కార్యక్రమం ఏముంది, స్కూల్ బ్యాగ్స్ పంచడము. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ ప్రారంభించినారో విద్యార్థులతో కూర్చొని తిందామని చెప్పి అక్కడ పోవడం జరిగింది. వారికి మిస్కమ్యూనికేషన్ ఉందేమో. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసినారు, నేను వస్తున్నాను, వస్తే బాగుంటుందని చెప్పి ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేస్తారు. రెస్పాన్స్ లేకుండే వారు పోవడం జరిగింది. దాంట్లో తప్పేమున్నది?